ఐసీడీ 10CM అప్డేట్స్ చేసేసాం. ఇంకంతా సెట్ అయినట్టేనా? ఒక్క నిమిషం. మీ ఎంఎస్డిఆర్జీ గ్రూపర్ ఫిజికల్ ఇయర్ 2027కి అప్డేట్ చేశారా? సిఎంఎస్ ఫిజికల్ ఇయర్ 2027 ఎంఎస్డిఆర్జీ వర్షన్ 44 మెటీరియల్స్ రిలీజ్ చేసింది. వర్షన్ 44 అక్టోబర్ 1, 2026 నుంచి డిశ్చార్జ్ అయిన ఇన్పేషెంట్స్ కి అప్లికేబుల్ అవుతుంది. కానీ ఇన్పేషెంట్ అంటే కేవలం ఐసీడీ 10CM, ఐసీడీ 10PCS కోడ్స్ ని అసైన్ చేయడంతోనే పని కంప్లీట్ కాదు. మీరు అసైన్ చేసిన కోడ్స్ ని ఎంఎస్డిఆర్జీ గ్రూపర్ తో పాటు దానికి రిలేటెడ్ అయిన మెడికేర్ గ్రూపింగ్ లాజిక్ ప్రాసెస్ చేసి దానికి అప్లికేబుల్ అయిన ఎంఎస్డిఆర్జీని డిటర్మైన్ చేస్తాయి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ని ఇమాజిన్ చేయండి. మీరు ఫిజికల్ ఇయర్ 2027కి కరెక్ట్ కోడ్స్ ని అసైన్ చేశారు, కానీ మీ సిస్టమ్ లో ఇంకా అవుట్డేటెడ్ ఎంఎస్డిఆర్జీ వర్షన్ రన్ అవుతుంది అనుకోండి. అప్పుడు మీ కోడింగ్ కరెక్ట్ గా ఉన్నప్పటికీ ఆ కేస్ ఫిజికల్ ఇయర్ 2027 గ్రూపింగ్ లాజిక్ ప్రకారం ప్రాసెస్ కాకపోవచ్చు. అందుకే అక్టోబర్ 1 కి ముందే మీ ఐసీడీ 10CM, ఐసీడీ 10PCS, CC అండ్ MCC లాజిక్, మెడికేర్ కోడింగ్ ఎడిట్స్, డెఫినిషన్స్ మాన్యువల్, ఎంఎస్డిఆర్జీ గ్రూపర్, ఎన్కోడర్ ఇవన్నీ ఫిజికల్ ఇయర్ 2027కి ప్రాపర్గా అప్డేటెడ్ అండ్ అలైన్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రిమెంబర్, కోడ్ బుక్ ని అప్డేట్ చేయటం హాఫ్ ఆఫ్ ద జాబ్. మీరు యూజ్ చేసే గ్రూపింగ్ సిస్టమ్ ని కూడా ఫిజికల్ ఇయర్ 2027కి అప్డేట్ చేసుకోవాలి. ఎంఎస్డిఆర్జీ వర్షన్ 44లో ఉన్న అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్స్ లో 44 అని టైప్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ షేర్ చేస్తాం.